నమస్తే బాబాయ్, మీ పేరు? గొప్పలపూడి శేఖర్. రాబోయే 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎలక్షన్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు అన్ని కులాలని ఒక వేదిక మీద తీసుకొచ్చి రాజకీయంగా సమైక్య వాదనతో నిలిపి అన్ని కులాల వర్గాల వారికి రాజకీయ చైతన్యం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి మంచి పథకాలు ప్రవేశపెట్టి అందరికీ అందుబాటులో ఏ ఎమ్మెల్యే అయితే అందుబాటులో లేడు ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేసే ఎమ్మెల్యేలను పెట్టి గడప గడపకి ప్రోగ్రాం పెట్టి ప్రజలకి అన్నీ అందుబాటులో ఉన్నాయా లేవు అనే వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలకు అన్నీ అందుతున్నాయా లేవు అని చూసి మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎంగా రావాలనేది ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలకు మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని ఆలోచన, ఆశ, అభిమానం. అది మీరు అన్ని పథకాలు పొందారా మరి? మాకు వచ్చే పథకాలు రైతు భరోసా కానీ, మరి అమ్మఒడి, డ్వాక్రా పథకాలు కానీ, మాకు అర్హులైన పథకాలన్నీ మాకు అందించారు. గతంలో పొలము వరదల్లో మాకి నరుకుళ్ళపాడు నరుకుళ్ళపాడు కొండవీటి వాగు, మేళవాగు మధ్యలో ఉన్న పొలాలకి గతంలో 10 సంవత్సరాల క్రితం కానీ తర్వాత మొన్న 5 ఏళ్ళు కానీ ఉండా కూడా పొలం నష్టపోతే నష్టపరిహారం ఇచ్చిన నాదులు లేడు, రైతుల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మోడీ గారు 6,000 వేయటం, మళ్ళా మే నెల చివరి జూన్ నెలలో రైతులకు 5,500 పథకాలు వేయటం, రైతులకు ఎంతో శ్రేయస్కరమైన పథకాలు, పంట మార్పిడి కానీ అన్ని నష్టపరిహారం ఫలానా డేట్లో ఇస్తామని చెప్పటం, మరలా పెన్షన్స్ కానీ, మరి వాలంటరీ వ్యవస్థ కానీ, మహిళలకు కానీ 18,000 పథకాలు కానీ, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా పథకాలు, మరి ఆసరా పథకాలు, ఇవన్నీ కూడా ప్రజలకి 80% ఎస్సీ ఎస్టీ బీసీలకే మంచి అవగాహన ఉంది కాబట్టి మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. గత ప్రభుత్వంలో మరి జన్మభూమి కమిటీలు మరియు రకరకాల ఇసుక దోపిడీలు ప్రజలకు అందుబాటులో లేక దోపిడీ విధానాన్ని రద్దు చేసి మరలా అలాంటి వ్యవస్థ రాకుండా 151 స్థానాలు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి. ఇతను మరలా రావాలని కోరుకుంటున్నారు. చదువుకున్న పిల్లలు కానీ అందరికీ